ఆదిపస్తంభం గ్రంథంలోని 2వ యోహాను, 3వ ఏలియా. ఈ విషయం అర్థం కావడానికి కొంచెం కష్టమే కావచ్చు. కానీ క్రీస్తు 2వ రాకడ కోసం సిద్ధపడుతున్న భక్తులందరూ ఈ అంశాన్ని గ్రహించాలి. తప్పదు. ప్రార్థన పూర్వకంగా దేవుని సహాయంతో ఆలోచిస్తే తప్పక మనకు సత్యం ప్రత్యక్షమవుతుంది. యాజకుడైన జకర్యా, అతని భార్య అయిన ఎలిజబెత్ ఇద్దరు నిండు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దేవదూత ఆలయంలో పరిచర్య చేస్తున్న జకర్యాకు ప్రత్యక్షమై, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానును పేరు పెట్టుదు అని చెప్పాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం. ఆ తర్వాత పుట్టబోయే శిశువు యొక్క వ్యక్తిత్వాన్ని గూర్చి, అతని పరిచర్యను గూర్చి దేవదూత కొన్ని విషయాలు జకర్యాకు తెలియజెప్పాడు. ఇది దేవదూత ప్రవచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగ, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పును, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచక ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. లూకాసు వార్త 1వ అధ్యాయం 14 నుంచి 17 వరకు. పై వచనాలను పరిశీలించి చూస్తే యోహాను ప్రముఖంగా 2 కార్యాలను చేస్తాడని దేవదూత చెబుతున్నాడు. మొదటిది తండ్రుల హృదయం పిల్లల తట్టు తిప్పడం, రెండవది పిల్లల హృదయాలను తండ్రుల తట్టు తిప్పడం అని చెబితే బాగుండేది కాదు. నిజానికి ఇక్కడ దేవదూత చెబుతున్న ప్రవచనం మలాకి ప్రవచనం యొక్క పునరుద్ఘాటన మాత్రమే. మలాకి ప్రవక్త సరిగా అలాగే ఇప్పుడు మనం అనుకున్నట్లే ప్రవచించాడు. మలాకి ఏమంటున్నాడో చూడండి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినం రాకమునుకు నేను ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును సంపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును అని మలాకి 4వ అధ్యాయం 5-6 వచనాలు చెప్తున్నారు. మలాకి ప్రవక్త అంటున్నాడు, ఏలియా వస్తాడు, అతడు 2 పనులు చేస్తాడు. అతడు తండ్రుల హృదయాలను పిల్లల తట్టు త్రిప్పుతాడు, ఆ తర్వాత పిల్లల హృదయాలను తండ్రుల తట్టు కూడా త్రిప్పుతాడు. ఆ మాటలను దేవదూత యెరూషలేం దేవాలయంలో జకర్యా సమక్షంలో పునః ప్రవచిస్తూ ఆ ప్రవచనంలోని మొదటి భాగాన్ని మాత్రం మలాకి చెప్పినట్టే చెప్పాడు. రెండో భాగాన్ని, అంటే పిల్లల హృదయాలను తండ్రుల తట్టు అనే మాటను మాత్రం మార్చి పిల్లలు అనే మాటకు బదులుగా అవిధేయులు అనే మాటను వాడాడు. తండ్రులు అనే మాటకు బదులుగా నీతిమంతులు అనే మాటను ఉపయోగించాడు. యోహాను పరిచర్య ద్వారా తండ్రుల హృదయాలు పిల్లల వైపు తిప్పబడ్డాయి. ఇక్కడ తండ్రులు ఎవరు, పిల్లలు ఎవరు? తండ్రులు అంటే పాత తరం, పిల్లలు అంటే కొత్త తరం. పాత తరం వారి హృదయాలు కొత్తదనం వైపు తిప్పబడాలి. అదే యోహాను పరిచర్య. అలాగే యోహాను పాత నిబంధన కొత్త నిబంధనకు సంధికాలంలో నిలిచి పరిచర్య చేశాడు. యోహాను పరిచర్యతోనే కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యోసేపు లోకానికి పరిచయం అయ్యాడు. యోహాను తనకంటూ ఒక గౌరవ స్థానాన్ని ఇశ్రాయేలు జాతి హృదయంలో సంపాదించుకొని ఆ తర్వాత ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటూ యేసు వైపు చూపించాడు. ఆయన నాకంటే గొప్పవాడు అన్నాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదని చెప్పాడు. అలా చెప్పి ఆ ప్రవక్త పాత నిబంధన కింద బతుకుతున్న పాతతరం మనుషులను కొత్త నిబంధన వైపు ఆకర్షించాడు. అంతటితో ఆ భక్తుని జీవితకాలం అయిపోయింది. మలాకి భక్తుడు జకర్యా దగ్గరికి వచ్చిన దేవదూత ఏకీభవించి చెప్పిన ప్రవచనంలోని 2వ భాగం ఇంకా నెరవేరవలసింది. ఏమిటా 2వ భాగం? పిల్లల హృదయాలు తండ్రుల వైపు తిప్పబడాలి. ఈ ప్రక్రియకే మరొక పేరు అవిధేయులైన వారిని నీతిమంతుల జ్ఞానాన్ని అనుసరించడానికి తిప్పడం. ఇక్కడ పిల్లలు ఎవరు? ఇక్కడ పిల్లలు అంటే అవిధేయులు అని దేవుడే భాషను చెప్తున్నాడు. అవిధేయులు అంటే దేనికి అవిధేయులు? అధికారానికి అవిధేయులు, దేవునికి అవిధేయులు, దేవుని వాక్యానికి అవిధేయులు, సత్యానికి అవిధేయులు. వాక్యానికి సత్యానికి అవిధేయులైన వారిని దేవుడు పిల్లలు అని పిలుస్తున్నాడు. నరరూపం దాల్చిన దేవుని వాక్యమైన యేసును గుర్తించడానికి నిరాకరించిన ఇశ్రాయేల్లోని అవిధేయులైన ప్రజలను యేసునాథుడు పిల్లకాయలు అని పిలిచాడు. మత్తయి 11వ అధ్యాయం 16-17. సర్వలోకాలకు నాథుడైన దేవుని ప్రణాళికను సందేశాన్ని తృణీకరించడం పిల్లకాయ చేష్ట కాక మరేమవుతుంది? అలాంటి పిల్లకాయలు అంత్యదినాల్లో మరింత అధిక సంఖ్యలో ఉంటారు. అంత్యదినాలలో మనుషులు సత్యానికి చెవి ఇవ్వరు అని పౌలు ప్రవచించాడు. 2 తిమోతి 4:4. దేవుని వాక్యాన్ని తృణీకరించి అనేకులు భ్రష్టులైపోతారని లేఖనం తేటగా ప్రవచిస్తున్నాడు. 1 తిమోతి 4:1-2 వచనాల్లో. అలాంటి అవిధేయులైన పిల్లకాయలను ఎటు త్రిప్పాలి? నీతిమంతుల జ్ఞానాన్ని అనుసరించినట్లు త్రిప్పాలి అని దేవదూత చెప్పాడు. ఆ నీతిమంతులనే తండ్రులు అని మలాకి సంబోధించాడు. దేవుని వాక్యానికి అవిధేయులైన వారు ఏ నీతిమంతుల జ్ఞానం వైపు తిరగాలి? మరీ ప్రత్యేకంగా అంత్యదినాలలో జీవించే విశ్వాసులు ఎవరి జ్ఞానం వైపు తిరగాలి? తండ్రుల జ్ఞానం వైపు తిరగాలట. ఇక్కడ మళ్ళీ తండ్రులు అంటే పాత తరం, పిల్లలు అంటే కొత్త తరం అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ చిక్కుమడి ఇటే విడిపోతుంది. యేసు 2వ రాకడ కాలంలో జీవించే విశ్వాసులు తమ తండ్రుల విశ్వాసం నుండి తండ్రులు నేర్పించిన బోధ నుండి తెలియపోయి ఉంటారు. ఇలా జరుగుతుంది కాబట్టి హెబ్రీ 13:9లో పౌలు నానా విధములైన అన్నబోధల చేత త్రిప్పబడకుడి అని హెచ్చరించాడు. మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి అని ఆదేశించాడు. 2 తెస్సలోనిక 2:15లో. అలాగే కడవరకు మేము రాసిన సంగతులను ఒప్పుకొందరని నిరీక్షించుతున్నామని 2 కొరింథీ 1:13లో అని కూడా తన ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఇన్ని రీతులుగా హెచ్చరింపబడినప్పటికీ విశ్వాసులు తండ్రుల పాతతరం భక్తుల బోధ నుండి తొలగిపోవడం, అప్పుడే
ప్రారంభమైంది. అందుకే యూదా భక్తుడు భక్త కోటికి ఉత్తరం రాస్తూ పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలను అని వేడుకున్నాడు. 3వ వచనం. ఆనాడే మొదలైన తొలగిపోవడం కాన్స్టంటైన్ చక్రవర్తి కాలంలో సంపూర్ణమైంది. సంఘం సంపూర్ణంగా తండ్రుల బోధ నుండి తొలగిపోయింది. ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజం పౌలు, పేతురు, యోహాను మొదలైన నీతిమంతుల జ్ఞానాన్ని విడిచి మనుషుల హృదయంలో పుట్టిన అజ్ఞానం వైపు పూర్తిగా తిరిగిపోయింది. అపోస్తలుల బోధ నుండి తొలగిపోయి తమ సొంత బోధను కల్పించుకున్న క్రైస్తవ సమాజం ఈనాడు క్రీస్తును, లేఖన క్రీస్తును తృణీకరించి పిల్లకాయల మూకగా మారిపోయింది. ఈనాడు ఈ పిల్లకాయల సమాజాన్ని మళ్ళీ పాతతరం బోధల వైపు మళ్లించాలి. పాతతరం అంటే మన డినామినేషన్లను స్థాపించిన తండ్రులు కాదండోయ్. భూమి మీద క్రైస్తవ సంఘం స్థాపించిన తొలి దినాల్లో మొదటి సంఘానికి పునాదులు వేసిన ఆ తండ్రుల బోధ వైపు, అంటే ఆదిమ అపోస్తలుల బోధల వైపు ఈనాటి క్రైస్తవ సమాజాన్ని మళ్లించవలసిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్త సమాజాన్ని అపోస్తలుల బోధ వైపు తిప్పాలంటే, మొత్తం క్రైస్తవ సమాజం యొక్క నమ్మకాలను, ఆచారాలను ప్రశ్నించాలంటే, ప్రపంచవ్యాప్త సంస్కరణకు పిలుపునివ్వాలంటే ఆ వ్యక్తికి ఏలియా లక్షణాలు ఉండాలి. ఏలియాకు ఉన్నంత మహారోషం, ధైర్యం ఉండాలి. అలాంటి ఏలియా తత్వం కలిగిన భక్తుడు ఒకడు అంత్యకాలంలో భూమి మీద ఉంటాడు. అతడు ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజాన్ని తనలో తిప్పడానికి అహర్నిశలు ప్రయాసపడతాడు. ఇతడు యోహాను విషయంలో చెప్పబడిన ప్రవచనంలో 2వ భాగాన్ని నెరవేరుస్తాడు గనుక ఇతడు కూడా ఒక యోహానే నేను అంటున్నాను. అందుకే ఇతడు 2వ యోహాను. ఒక ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ అభిషేకం మొదట ఏలియా మీదకి వచ్చింది, తర్వాత బాప్తిస్మిచ్చు యోహాను మీదకి వచ్చి మళ్ళీ అదే అభిషేకం ఈ అంత్యకాలపు దైవజనుడి మీదకి వస్తుంది గనుక ఇతన్ని మనం 3వ ఏలియా అని కూడా పిలుచుకోవచ్చు. అందుకే ఇతన్ని నేను 2వ యోహాను, 3వ ఏలియా అని పిలుస్తున్నాను. ఎవరితడు? ఇలాంటి భక్తుడు ఒక అంత్యకాలంలో వచ్చి ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘాలను క్రీస్తు 2వ రాకడ కోసం సిద్ధపరుస్తాడని ఇంతకు మునిపే కొందరు భక్తులు, లేఖన పరిశోధకులు పసిగట్టారు. అంత్యకాలంలో రాబోతున్న ఏలియా బాప్తిస్మిచ్చు యోహానులో నెరవేరకుండా మిగిలిపోయిన ప్రవచనాన్ని నెరవేర్చే దైవజనుడు విలియం బ్రెన్హామ్ గారే అని అనేక మంది నమ్ముతున్నారు. విలియం బ్రెన్హామ్ గారు నిస్సందేహంగా గొప్ప భక్తుడే, కానీ వారు అంత్యకాలపు ఏలియా కావడానికి వీల్లేదు. ఎందుకంటే గొప్ప సూచక్రియలు చేయడం, దైవతిత్వం లేదు అని ప్రకటించడం తప్ప ప్రపంచ క్రైస్తవ సమాజంలో నెలకొని ఉన్న సిద్ధాంత గందరగోళాన్ని తొలగించడానికి వారు చేసిన కృషి శూన్యం. తార్కికంగా మాట్లాడి వాదించి ఏ సిద్ధాంతం ఎందుకు తప్పో, ఏది ఎందుకు సరైన బోధ అవుతుందో సహేతుకంగా లేఖనాధారాలతో నిరూపించి స్థాపించే నైపుణ్యం వారిలో లేదు. పౌలులో, స్టెఫెన్లో ఉండిన తర్క ప్రావీణ్యం బ్రెన్హామ్ గారిలో అసలే లేదు. ఎంత సేపటికి అదే సత్యం ఆయన నాకు చెప్పాడు, నిరూపణ కావాలంటే ఆయన నా చేత చేయిస్తున్న అద్భుతాలను చూడండి అని బండగా వాదించడం తప్పితే తార్కిక నిరూపణలు ఆయన ఏనాడు ఇవ్వలేదు. అదిగాక దైవతిత్వాన్ని ఆయన నిర్ద్వందంగా తిరస్కరించాడు. త్రిత్వం అనే మర్మం బ్రెన్హామ్ గారికి బయలుపరచబడలేదు. అందుచేత ఆయన క్రీస్తునందు మాకు ఒక సహోదరుడే కానీ ఆయన ఒక ప్రవక్త కావడానికి వీలులేదు. ఆయన అంత్యకాలపు ఏలియా కావడానికి అసలే వీలులేదు. బ్రెన్హామ్ గారు క్రైస్తవ సమాజం నుండి తికమకను తొలగించలేదు, దాన్ని మరికాస్త ఎక్కువ చేశారు. అది ఏలియా లక్షణం కాదు. బ్రెన్హామ్ శిష్యులకు ఈ మాటలు నచ్చవు. ఆయన ప్రవక్త కాకపోతే అంత గొప్ప అద్భుతాలు ఎలాగ జరిగాయి అంటారు అని ప్రశ్నిస్తారు బ్రెన్హామ్ శిష్యులు. ఆ ప్రశ్నకు సమాధానంగా బ్రెన్హామ్ శిష్యులను నేను 2 ప్రశ్నలు అడుగుతాను. ఒకవేళ అద్భుతాలు చేసిన వాడే ప్రవక్త అని మీరు నమ్ముతూ ఉంటే, రేపు మహాశ్రమల కాలంలో మత్తయి 24:24 నెరవేరుతున్నప్పుడు ఆ మహాద్భుతాలు చేస్తున్న అబద్ధ ప్రవక్తలను మీరు వెంబడించకుండా ఎలా ఉంటారు? ఇది మొదటి ప్రశ్న. ఒకవేళ ఏలియా ఆత్మ కలిగి ఉండడం అంటే అద్భుతాలు చేయడమే అని మీరు నమ్ముతూ ఉంటే, మరి బాప్తిస్మిచ్చు యోహాను ఏలియా ఆత్మ కలిగిన వాడని మీరు ఎలా అంగీకరిస్తున్నారు? యోహాను ఏ అద్భుతాన్ని చేయలేదు, ఏ సూచక్రియను చేయలేదు అని మీకు తెలుసా? యోహాను 10:41లో. అద్భుతాలు జరగవచ్చు, కానీ విలియం బ్రెన్హామ్ గారి బోధ త్రిత్వ సిద్ధాంత విషయంలో పూర్తిగా లేఖనాలకు విరుద్ధమైనది కనుక వారు అంత్యకాలపు ఏలియా కారు. ఈ విషయంలో బ్రెన్హామ్ శిష్యుల బోధ ఎంతవరకు సరైన దిశలో నడిచిందంటే, అంత్యకాలంలో ఏలియా ఆత్మశక్తి కలిగిన ప్రవక్త ఒకటి రావాల్సిన అవసరం ఉందని తెలుసుకోవడం వరకు వారు సరిగానే ఆలోచించారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని గుర్తు పట్టడంలో మాత్రం వారు దారి తప్పారు. ఒక ప్రత్యేక అభిషిక్త దైవజనుడు అంత్యకాలంలో రావడం తథ్యం. అతడు వస్తేనే లూకా 1:17లోని ప్రవచనం 2వ భాగం నెరవేరుతుంది. అతడు వస్తేనే దేవుని ప్రజలలోని సిద్ధాంత గందరగోళం తొలగిపోయి అందరూ సత్యబోధలో ఏకమవుతారు. అతడు వస్తేనే క్రీస్తు సంఘంలోని యజబేలును వెళ్ళగొట్టే కార్యక్రమం మొదలవుతుంది. అతడు వచ్చి ప్రపంచ వ్యాప్త క్రైస్తవ సమాజాన్ని మోసే తత్వంతోనూ ఏలియా తత్వంతో నింపుతాడు. అతని పరిచర్య ఫలితంగా అనేకులు మోసే భాష మాట్లాడతారు, ఏలియా భాష కూడా మాట్లాడతారు. అంత గొప్ప పరిచర్య చేసే మహాప్రవక్త ఏవైనా సూచక్రియలు చేస్తాడా అని ఈ దశలో అనేక మంది పాఠకులలో సందేహం తెలుస్తుంది. ఇలా అనేకులు ఆలోచిస్తారు గనుకనే దేవుడు బాప్తిస్మిచ్చు యోహాను చరిత్రను మన కళ్ళ ఎదుట నిలబెట్టాడు. స్త్రీలు కన్న వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేరన్నారు యేసుప్రభు లూకా 7:28లో. అంటే బాప్తిస్మిచ్చు యోహాను అబ్రహాం కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, అతడు ఎలీషా కంటే గొప్పవాడు. మోషే ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎలీషా కూడా ఎన్నో అద్భుతాలు చేశారు. మోషే ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎలీషా కూడా ఎన్నో అద్భుతాలు చేశారు. బాప్తిస్మిచ్చు యోహాను ఒక చిన్న జ్వరం వచ్చిన రోగిని కూడా స్వస్థపరచలేదు. అయినా
మునుపు వచ్చిన ప్రవక్తలందరికంటే కూడా యోహానే గొప్పవాడట. ఎందుకు యోహాను గొప్పవాడు? ఎవరైనా దేవుని దృష్టికి గొప్పవారుగా ఎందుకు ఎంచబడతారు? అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చాను అన్నాడు యేసయ్య. యోహాను సువార్త 5:33లో అతడు చెప్పిన సంగతులన్నీ సత్యము అయినవి అని ప్రజలు కూడా చెప్పుకున్నారు. యోహాను 10:41. అది అసలైన గొప్పతనం. గొప్పతనం అంటే అద్భుతాలు చేయడం కాదు, సాతాను కూడా అద్భుతాలు చేస్తాడు. దేవుని శక్తి వలన అద్భుతాలు జరుగుతాయి, సాతాను శక్తి వలన కూడా అద్భుతాలు జరుగుతాయి. అయితే నిజంగా పరిశుద్ధాత్మ పూర్ణుడైన ప్రవక్త సత్యానికి కట్టుబడి ఉంటాడు. అతడు సత్యమే మాట్లాడతాడు. లేఖన విషయాలలో, సిద్ధాంత విషయాలలో అతడు సత్యం తప్ప మరేమీ మాట్లాడు. అలాంటి ప్రవక్త వస్తాడు. తన అమోఘమైన ఆత్మాభిషేకంతో, జ్ఞానంతో, తర్కంతో అతడు సత్యాన్ని ప్రకటించి, నిరూపించి స్థాపిస్తాడు. క్రీస్తు సంఘంలో యెజబెల్ కార్యాలన్నిటి మీద అతడు యుద్ధం ప్రకటిస్తాడు. ప్రవక్తలందరి లక్షణాలు ఇతడి వ్యక్తిత్వంలో ప్రస్ఫుటంగా కనబడతాయి. ఈ అంత్యకాల ప్రవక్తలో ప్రస్ఫుటంగా కనిపించే మరో గత కాలపు ప్రవక్త నేటి హేరోదియలు. ప్రస్తుత అరబులో ప్రఖ్యాతిగాంచిన దైవజనులు ఎందరో ఉన్నారు. ఈ దినాలలో అత్యంత ప్రముఖ దైవజనులుగా ఎంచబడిన వారు ఎవరు? నిస్సందేహంగా స్వస్థత వరం కలిగిన దైవ సేవకులను ఇప్పుడు క్రైస్తవులు గుర్తిస్తున్నారు, గణపరుస్తున్నారు, వెంబడించడానికి ఇష్టపడుతున్నారు. ఆ లెక్కన వీళ్ళు బాప్సమిచ్చి యోహాను దినాలలో జీవించి ఉంటే దేవుని ప్రణాళికలోకి వచ్చేవారు కాదు కదా. మరి ఇప్పుడు మాత్రం ఈ క్రైస్తవులు దేవుని మార్గంలో నడుస్తున్నారని ఎలా అనుకోగలం? ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉందని ఆశిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.